అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా సర్టిఫైడ్ ట్రైనర్ ఓం ప్రకాష్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు బెల్లీ ఫ్యాట్ అండ్ అలానే వెయిట్ లాస్కి సంబంధించి ఎలాంటి ఆసనాలు ఉన్నాయి యోగాలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వెయిట్ లాస్ విషయానికి వస్తే చాలా వరకు అందరికీ ఒకటే డౌట్ ఉంటుంది. నేను ఎంత డైట్ చేసినా సరే, ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా కానీ ఎలాంటి లాభం అనేది లేదు అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి యోగాలో చక్కటి ఆసనాలు ఉన్నాయని చెప్పారు. ప్లీజ్ ఈరోజు మా వ్యూవర్స్ కోసం. తప్పకుండా అండి. అంటే బేసిక్గా ఏంటంటే వెయిట్ ఎప్పుడైతే పెరుగుతారో, అంటే ఎస్పెషల్లీ మెన్ కానీ విమెన్ కానీ ఎక్కువ బెల్లీ ఏరియాలో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంటుంది. సో ఒకసారి వెయిట్ పెరిగినప్పుడు ఆ స్కెల్టల్ స్ట్రక్చర్ ఎక్స్పాండ్ అవుతుంది. సో అది మళ్ళీ తిరిగి యథాస్థానానికి రావడానికి డైట్ అలోన్ విల్ నాట్ సఫిషియంట్. సో డైట్తో పాటుగా మనం ఆసనాస్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఈ రోజు మనం శలభాసన్ విత్ సపోర్ట్, అర్ధ శలభాసన్ విత్ సపోర్ట్ చేద్దాం. దీనివల్ల ఏమవుతుందంటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, అలాగే లోవర్ బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంటుంది. సో ఇది చాలా సింపుల్ అండి. మనం ఎలా అయితే కార్కి టైర్ చేంజ్ చేయడానికి జాక్ పెట్టి టైర్ చేంజ్ చేస్తామో, సో అలా విత్ సపోర్ట్ తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్ గా వెయిట్ లాస్ గురించి కావాలంటే మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. వాటికి కూడా స్క్రీన్ పైన వచ్చే నంబర్ చూసి కాంటాక్ట్ చేసి క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. సో స్టార్ట్ చేసేద్దాము. సో ఈ విధంగా ప్రోన్ పోస్టులు పడుకోవాలి. సో శలభం అంటే మనం ఇంగ్లీష్ లో క్రికెట్ అనే ఇన్సెక్ట్, తెలుగులో దాన్ని గడ్డి చిలుక అంటాం. మన బాడీ పోస్చర్ ఇంచుమించు అలాగే ఉంటుంది కాబట్టి దీనిగా నేమ్ వచ్చింది. సో ఏదైనా ఒక లెగ్ లిఫ్ట్ చేయొచ్చు. మనం లిఫ్ట్ చేసి రెండో లెగ్ ని ఫోల్డ్ చేసి ఆ పాదాన్ని ఈ మీ కింద ఇలా పెట్టేసి ఇలా మీ ఓపికను బట్టి 10 seconds, 15 seconds, 20 seconds ఇలా హోల్డ్ చేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ లెగ్ చేంజ్ చేసి సేమ్ రిపీట్ చేయొచ్చు. ఓకే. సో స్టార్టింగ్లో చేసినప్పుడు కొంచెం డీవియేట్ అవుతుంది లెగ్ అనేది, బట్ ఫైనల్గా మీరు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా లెగ్ సెంటర్లో పెట్టుకున్నట్టు చూడండి. అలాగే ఆ ఫోల్డ్ చేసిన కాలు యొక్క పాదం ఉంది కదా, ఆ పాదం ఎగ్జాక్ట్గా ఈ లిఫ్ట్ చేసిన లెగ్ యొక్క మోకాలు దాంతో ఇంటర్లాక్ అవ్వాలి. సో మీరు ఫీల్ అవుతున్నారు కదా అబ్డామిన్ మజిల్స్లో ప్రెషర్ అనేది. అట్ ద సేమ్ టైం లోవర్ బ్యాక్లో కూడా రిలాక్సేషన్ వస్తుంది కదా. సో మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మనం చూస్తుంటాం కదా, కంటిన్యూస్గా వాళ్ళు ఒకే డెస్క్ పొజిషన్లో కూర్చుండి కంటిన్యూస్గా వర్క్ చేస్తారు. కొన్నిసార్లు ఆ కూర్చుండే పొజిషన్ కూడా రాంగ్గా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి లోవర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తుందని చెప్పి మనకు చాలా మంది వ్యూవర్స్ కామెంట్లు అడిగారు. సో వారి గురించి ఇది చాలా చాలా మంచి యూస్ఫుల్ ఆసన అండి. సో దీన్ని అర్ధ శలభాసన అని అంటుంటాం, విత్ సపోర్ట్ అనమాట. సో ఈజీగా, అంటే వితౌట్ సపోర్ట్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, బట్ వేరస్ విత్ సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా ఈజీగా ఉంది. సో చూసారు కదా, మీలో ఎవరైనా సరే బెల్లీ ఫ్యాట్ అనేది బాగా వెయిట్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లయితే ఇలాంటి ఆసనం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.